నేను ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఆన్లైన్ కోర్స్ ఇది. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు ఇది ఒక మధ్యాహ్నం బ్యాచ్ 100 రోజుల పాటు కొనసాగుతుంది. ఇలాంటి వర్బ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సెంటెన్స్లు రాయిపిస్తూ, ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ కావచ్చు, న్యూస్ పేపర్ రీడింగ్ కావచ్చు, స్టోరీ నరేషన్ కావచ్చు, ఇలా అన్ని రకాలుగా చెప్పే బ్యాచ్ అండి. అన్ని కాన్సెప్ట్స్ చెప్పబడతాయి. గ్రామాటికల్ ఆస్పెక్ట్స్, ప్రొనౌన్సియేషన్ రూల్స్ అన్నీ కూడా చెప్పబడతాయి. 100 రోజుల పాటు జరిగే బ్యాచ్ అండి. వివరాల కోసం మీరు నాకు ఫోన్ చేయొచ్చు. హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. మనం గత 4-5 వీడియోస్ నుంచి ఈ వర్బ్స్ చూస్తున్నామండి. డిఫరెంట్ సెట్స్ తీసుకుని చెప్పుకుంటున్నాం. నవ్వడానికి సంబంధించిన వర్డ్స్, అలానే అరెస్ట్ చేయడానికి సంబంధించిన వర్డ్స్, చంపడానికి, ఇలాంటి ఒక కాంటెక్స్చువల్గా తీసుకుని చెప్పుకుంటా ఉన్నాము. ఇవాళ సెట్ ఏంటంటే శుభ్రం చేయడానికి సంబంధించిన వర్డ్స్ని చూద్దామండి. అంటే చీపురుతో శుభ్రం చేస్తే ఎలాగూ, క్లాత్తో శుభ్రం చేస్తే ఎలాగూ, బ్రష్తో శుభ్రం చేస్తే ఎలాగూ, ఇలా శుభ్రం చేయడానికి సంబంధించిన వర్డ్స్ అని ఒకసారి చూద్దామండి. ఈ శుభ్రం చేయడం గురించి అయిపోయిన తర్వాత వేరే సెట్ కూడా చెప్పుకుందాం ఇవాళ, రైట్? ఇవాళ మొదటి పదం వచ్చేసి క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్. క్లీన్ శుభ్రం చేయి. వాష్, ఇట్స్ నాట్ వాష్, ఇట్స్ ఏ వాష్. అలానే ఎండింగ్ సౌండ్ చూడండి, వాష్, ష ష ష చూడండి, ఇలాంటి శబ్దం ష. అంబుష్, క్రష్, బ్రష్, ఫ్లష్, ఫినిష్ చూడండి, ఎండింగ్లో ష అలాంటి శబ్దం వచ్చినప్పుడు ఈ డి ఉంది కదా, ఆ డీని మరలా ఎలా చదవాలి అంటే ఇలా చదవాలి. ఆ డీని డాలా కాకుండా ట లా చదవాలి. వాష్, వాస్ట్, వాస్ట్, వాష్, వాస్ట్, వాస్ట్. మరికొన్ని పదాలు చెప్దాం. AMBUSH, అంబుష్, అంబుష్డ్, అంబుష్డ్. ఫినిష్, FINISH, ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్. ఫినిష్ డూ కాదండి, టా చెప్పాలి. అలాగే ఫ్లష్, ఫ్లష్డ్. క్రష్, CRUSH, క్రష్, క్రష్డ్. బ్రష్, బ్రష్డ్, అలా అనమాట అండి. బ్రష్డ్, క్రష్డ్ అలా కాదు, టా చెప్పాలి. బ్రష్డ్, క్రష్డ్, ఫినిష్డ్, అంబుష్డ్ ఇలా. సో వాష్, వాస్ట్, వాస్ట్. క్లీన్ అన్నా శుభ్రం చేయడమే, వాష్ అన్నా శుభ్రం చేయడమే. మరి డిఫరెన్స్ ఏంటి అంటే, వాష్ అంటే ఎక్కువ నీళ్లు, వాటర్ ఫ్లోతో శుభ్రం చేయడాన్ని, నీళ్లు పారించి కడిగితే దాన్ని వాష్ అంటారు. వాష్కి వేరే అర్థాలు కూడా ఉన్నాయి. ఏంటి? ఉతకడం, కడగడం, శుభ్రం చేయడం. మరి క్లీన్ అయితే ఏంటి? కేవలం శుభ్రం చేయడమే. రూమ్ని శుభ్రం చేస్తాం, టేబుల్ని శుభ్రం చేస్తాం. టేబుల్ ఉందండి, టేబుల్ని వాష్ చేయం, శుభ్రం చేస్తాం, క్లీన్ చేస్తాం. ఓకేనా? ఒక గుడ్డతో కానీ, ఒక చేత్తో కానీ, ఒక బ్రష్తో కానీ శుభ్రం చేస్తే దాన్ని క్లీన్ అంటామండి. అలా కాకుండా నీళ్లు పోసి, నీళ్లు పారించి, కడిగితే, శుభ్రం చేస్తే, ఉతికితే దాన్ని వాష్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఐ క్లీన్ మై రూమ్ డైలీ. ఐ క్లీన్ మై రూమ్ డైలీ. నేను రోజు నా రూమ్ని శుభ్రం చేసుకుంటా. ఐ క్లీన్డ్ మై రూమ్ ఎస్టే. నేను నిన్న నా రూమ్ని శుభ్రం చేశాను. ప్లీజ్ క్లీన్ ద టేబుల్ బిఫోర్ ద డిన్నర్. ప్లీజ్ క్లీన్ ద టేబుల్ బిఫోర్ ద డిన్నర్. డిన్నర్కి ముందు టేబుల్ని క్లీన్ చేయండి అంటే సామాన్లన్నీ శుభ్రంగా తీసి తుడవటం. అలా చేస్తే కనుక క్లీన్ అంటాం. ఓకేనా? మన చెవిని శుభ్రం చేసుకుంటాం. గాయాలు, వూండ్స్, గాయాలని శుభ్రం చేసుకుంటాం. ముక్కును శుభ్రం చేసుకుంటాం, కంటిని శుభ్రం చేసుకుంటాం, నోటిని శుభ్రం చేసుకుంటాం. ఇలా చేసుకునే దాన్ని క్లీన్ అంటాం. మరి వాష్ అయితే నీళ్లు ఎక్కువగా పోసి కడిగితే దాన్ని వాష్ అంటారు, రైట్? అలాగే ఉతికినా కూడా వాష్ అని అంటారు. ఓకేనా? ఐ వాష్ మై క్లోత్స్ ఎవ్రీ సండే. ఐ వాష్ మై క్లోత్స్ ఎవ్రీ సండే. ఐ వాష్డ్ మై క్లోత్స్ లాస్ట్ సండే. నేను ప్రతి ఆదివారం నా బట్టలు ఉతుక్కుంటాను. గత ఆదివారం కూడా నా బట్టలు ఉతికాను. ఓకేనా? I wash my face and I'll come back. I wash my face and I'll come back. నేను నా మొహాన్ని కడుక్కుని తిరిగి వస్తాను. They wash cars. They wash cars. వాళ్ళు కార్లను కడుగుతారు. ఇలాగ నీళ్లు పారించి, నీళ్లు పోసి కడగడాన్ని వాష్ అంటారండి. అందుచేతనే వాష్ బేసిన్ అంటారు, కానీ క్లీన్ బేసిన్ అని చెప్పేసి అనం కదా. అలా వాష్కి క్లీన్కి డిఫరెన్స్ అదండి, రైట్? నెక్స్ట్ పదం అండి, ఫ్లష్. FLUSH, ఫ్లష్. ఎండింగ్ సౌండ్ చూడండి, ఇక్కడ ఏమొచ్చిందో ష్. అలా వస్తే డీని ఎలా చదవమని చెప్పాను? ట. ఫ్లష్, ఫ్లస్ట్, ఫ్లస్ట్, ఫ్లష్, ఫ్లస్ట్, ఫ్లస్ట్.
ఓకే, నీళ్లు ఎక్కువగా పోసి కడగడం. మరి వాష్ అన్న కూడా అదే కదా సార్ చెప్పారు. వాష్ అన్నప్పుడు దాంట్లో సోప్ ఉండొచ్చు, డిటర్జెంట్ ఉండొచ్చు, మరొకటి ఏదైనా ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ అస్ వాష్. ఫ్లష్ అంటే ఓన్లీ వాటర్తో, కేవలం మనం బ్రష్ ఏమి యూస్ చేయము, ఇంక వేరే ఏం చెప్పము, వేరే ఏమి ఉపయోగించము. బ్రష్ కానీ చేయి కానీ ఏమీ ఉపయోగించకుండా నేరుగా నీళ్లు కొట్టి శుభ్రం చేయడాన్ని ఫ్లష్ అంటామండి. ఫ్లష్డ్ నీళ్లు కొట్టి శుభ్రం చేయడానికి ఫ్లష్ అంటారు. ద టాయిలెట్, ఇట్స్ నాట్ టాయిలెట్, ఇట్స్ ఎ టాయిలెట్. ఇట్స్ నాట్ టాయిలెట్, ఇట్స్ ఎ టాయిలెట్. ద టాయిలెట్ హ్యాస్ బీన్ ఫ్లష్డ్, అలా అనమాట అండి. నెక్స్ట్ అండి, మీకు తెలుసండి, అది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది అందరికీ. నెక్స్ట్ చూద్దామండి. స్వీప్, తుడవటాన్ని, తుడిచి శుభ్రం చేయడాన్ని స్వెప్ట్ అంటారండి. దీనికి ఓడవటం తప్పుపడిందండి, తుడవటం, ఓడవటం. అలానే రెండో మీనింగ్ ఏంటంటే, మనకి మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి, క్రికెట్ మ్యాచెస్, ఫుట్బాల్ మ్యాచెస్, 2 టీమ్స్ మధ్య సిరీస్ జరుగుతూ ఉంటుంది. 4 టీంలు, 4 మ్యాచెస్, 5 మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా టీము కంప్లీట్గా అన్ని గేమ్స్ కూడా గెలిచేసింది, అన్ని గేమ్స్లోనూ అపోనెంట్ని ఓడించేసింది. అలాంటి సందర్భంలో ఈ ఓడించడానికి అనే మాటగా కూడా దీన్ని స్వెప్ట్ అంటారు. ద ఇండియన్ క్రికెట్ టీమ్ స్వెప్ట్ ద సిరీస్, ద 5 matches series. The Indian cricket team has swept the 5 match series, right? 5 మ్యాచ్ల సిరీస్ ఉంది కదా, అన్నింటిలోనూ ఇదే గెలిచేసింది, అన్నింటినీ శుభ్రంగా క్లీన్ స్వీప్ చేసింది అని అంటారు కదా. అలా పూర్తిగా అన్నీ గెలిచేయడాన్ని స్వీప్ అంటారు. మామూలుగా స్వీప్ తీసుకుంటే ఊడవటం. ఐ స్వీప్ మై రూమ్ డైలీ అంటే బ్రూమ్తో చేస్తానని అర్థం అండి. చీపురు పెట్టి ఊడిస్తే దాన్ని స్వీప్ అంటారు. షీ స్వెప్ట్ ద రూమ్ వెరీ క్లీన్. షీ స్వెప్ట్ ద రూమ్ వెరీ క్లీన్ ఆర్ వెరీ క్లీన్లీ. ఆమె రూమ్ని చాలా శుభ్రంగా ఊడ్చింది, తుడిచింది. దాట్ ఈస్ ద మీనింగ్, రైట్? నెక్స్ట్ వర్డ్ అండి, మోప్. ఎలా చదవాలి? మోప్. సాధారణంగా ఏమంటారు? మాపింగ్, మాపుగుడ్డ ఇలా అంటారు. అలా కదండి, మోప్. మోప్డ్. ఈ డి ఎలా చదవాలండి? ట. ఎందుకలాగా అంటే ప్రెసెంట్ ఫామ్లో ఎండింగ్ సౌండ్ గమనించండి. మోప్ చివరిని ఏమొచ్చిందండి? ప. ఏమొచ్చింది? ప. కిడ్నాప్, స్లిప్, జంప్, ఎండింగ్లో చూడండి ప. అలా వచ్చినప్పుడు ఆ డీని టా లాగా చదవాలి. టా అంటే టా కాదు, ట్ లా చదవాలి. ఎలాగా? కిడ్నాప్డ్, స్లిప్డ్, జంప్డ్, స్లాప్డ్, ఇలౌప్డ్. అలానే మోప్డ్. తడిగుడ్డతో శుభ్రం చేయడాన్ని, తడిగుడ్డ పెట్టడాన్ని మోప్ అంటారు. షీ మోప్స్ ఆల్ రూమ్స్ డైలీ. ఆమె రోజు అన్ని రూమ్లు తడిగుడ్డ పెడుతుంది. ఓకేనా? తడిగుడ్డతో తుడుస్తుంది. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోప్. షీ మోప్డ్ ద రూమ్ వెల్ ఎస్టే. నిన్న రూమ్ చాలా బాగా మోప్ చేసింది. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోప్, రైట్? నెక్స్ట్ అండి, బ్రష్. మనం ఏం నేర్చుకుంటున్నామంటే శుభ్రం చేయడం గురించి నేర్చుకుంటున్నాం. బ్రస్ట్. చూడండి ఇక్కడ కూడా చెప్పుకున్నాం ఇప్పుడే. బ్రస్ట్ ఏదైనా శుభ్రం చేయడం, ముఖ్యంగా బ్రష్తో శుభ్రం చేయడాన్ని బ్రస్ట్ అంటారు. ఐ హ్యావ్ బ్రష్డ్ మై టీత్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే పళ్ళు తోముకున్నాను. ఇలా తోముకోవడాన్ని, తుడవటాన్ని బ్రష్తో పాలిష్గా చేస్తాం కదా, అలా చేయడాన్ని బ్రష్ అంటారు. బ్రస్ట్. ఓకేనా? అలానే ఏదైనా మెమరీ ఏదైనా ఉందనుకోండి, అంటే మీకు గత అనుభవాలు, గత జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయండి, శుభ్రంగా తుడిచేయాలి వాటిని అని చెప్తారు కదా, అలాంటి సందర్భంలో అలా తుడిచేయాలి అనే సందర్భంలో కూడా ఇది చెప్తారు. హీ సింప్లీ బ్రష్డ్ ఆఫ్ హిస్ పాస్ట్ మెమరీస్ అండ్ స్టార్టెడ్ హిస్ ఓన్ న్యూ లైఫ్. He simply brushed off his old past memories and he started a new life. సింపుల్గా ఏం చేశాడంటే అతను గత అనుభవాలు, జ్ఞాపకాలు అన్ని తుడిచిపెట్టేసుకున్నాడు, కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆఫ్టర్ బ్రషింగ్ ఆఫ్ హిస్ ఓల్డ్ మెమరీస్ he started a new life. That is the meaning of brush off. నెక్స్ట్ అండి, రిన్స్. ఎలా చదవాలండి? రిన్స్డ్. ఇదేంటండి? ఇది కూడా శుభ్రం చేయడమే, కడగడం. కాకపోతే గుంజి శుభ్రం చేయడం. గుంజి అంటే ఏంటండి? కొంతమంది జాడించడం అంటారు, గుంజడం అంటారు. బట్టలు ఉతికేటప్పుడు దాన్ని వాష్ చేసిన తర్వాత
ఆ డిటర్జెంట్ పోవడం కోసం ప్యూర్ వాటర్లో ఇలా చేస్తాం కదా, దాట్ ఈస్ కాల్డ్ యాజ్ గుంజడం ఆర్ జాడించడం ఇన్ తెలుగు. ఇన్ ఇంగ్లీష్ రిన్స్డ్. గుంజు, జాడించు. ముఖ్యంగా ఈ బట్టల విషయంలోనే ఉపయోగిస్తారు. బట్టలు వాష్ చేసే క్రమంలో లాస్ట్గా మంచి నీటిలో ప్యూర్ వాటర్లో ఇలా చేస్తారు కదా, అలా చేయడాన్ని రిన్స్ అంటారండి, రైట్. నెక్స్ట్ నేను వైప్. ఏంటండి? వైప్. వైప్డ్. దీన్ని ఇలా చదవాలి, వైప్డ్. అలానే రబ్డ్. వైప్ అంటే శుభ్రం చేయడం, రబ్ అన్న కూడా శుభ్రం చేయడమే. అలానే ఇంకొకటి ఉంది ఇరైజ్డ్. ఈ 3 పదాలకి సాధారణంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, రాంగ్గా యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఏంటండి? వైప్, రబ్, ఇరైజ్. సాధారణంగా బోర్డు చెరపమన్నప్పుడు రబ్ ద బోర్డ్ అని అంటారు. అలా కాదండి, పూర్తిగా బోర్డు చెరిపేటప్పుడు వైప్ అని చెప్పేసి చెప్పాలండి. మనకి కార్స్ చూడొచ్చండి, కారు వర్షం పడేటప్పుడు పోయినప్పుడు మిర్రర్ పైన వర్షం పడుతూ ఉంటుంది, దాన్ని క్లీన్ చేయడం కోసం ఒక మషీన్ ఉంటుంది, ఇలా చేస్తూ ఉంటుంది, దాన్ని వైపర్ అంటారు. అలా శుభ్రం చేయడాన్ని వైప్ అంటారండి. ఒకే చోట ఇలా రుద్దడాన్ని రబ్ అంటారు. ఒకే చోట ఇలా రుద్ది ఏదైనా తీసేయడాన్ని రబ్ అంటారండి. మనం సాధారణంగా కంటిని రబ్ చేసుకుంటాం, ఓకేనా, నులుముకోవడము, ఇలా చేయడాన్ని రబ్ అంటారు, ఓకేనా. ఒక చీమ కానీ దోమ కానీ కుడితే అక్కడ పర్టికులర్ ప్లేస్లో ఇలా రబ్ చేసుకుంటాం. మనకి తలనొప్పి వచ్చినప్పుడు జండు బామ్ని ఇలా రాస్తాం కదా, అప్లై అని చెప్పేసి అనొచ్చు. అలాగే రబ్ చేస్తాం జండు బామ్ని ఒకే చోట, ఇలా రబ్. అలాగే వైప్. మరి స్క్రాచ్ అంటే ఇరైజ్ అంటే, ఓకేనా. స్క్రాచ్ అంటే గోకడం అండి. రబ్ అంటే ఇలా అనే వదిలేస్తాము. స్క్రాచ్ చేస్తే గోకడం, రక్కడం, గీకడం ఇలాంటి పదాలు. స్క్రాచ్ అంటే ఏంటండి? రక్కడం, గోకడం, గీరడం. అంటే అక్కడ స్క్రాచ్ పడిపోతుంది, అంటే రక్కులు పడిపోతాయి, రఫ్ అయిపోతుంది, అది స్క్రాచింగ్ కార్డ్స్ వచ్చేవి కదా మనకి. మనము సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు స్క్రాచింగ్ కార్డ్స్ అనేటోళ్ళు. దాన్ని ఇలా గీకితే ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ని మన ఫోన్లో ఎంటర్ చేస్తాము, మనకి రీఛార్జ్ అవుతుంది. అలా స్క్రాచ్ చేస్తాం, అలా స్క్రాచింగ్ కార్డ్స్, లాటరీ టికెట్స్ కొన్నప్పుడు కానీ స్క్రాచ్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ ఏ స్క్రాచ్. ఏంటండి? వైప్, రబ్, స్క్రాచ్, ఇరైజ్. ఈ 4 పదాలు డిఫరెన్స్ చూద్దాం, ఎగ్జాంపుల్ కూడా చెప్దాం. ఫస్ట్ వైప్ అండి, శుభ్రం చేయడం. ఇలా తుడిచి ఒకే చోట తుడిచి శుభ్రం చేయడాన్ని వైప్ అంటారు. హీ వైప్డ్ ద స్వెట్ ఫ్రమ్ హిస్ ఫోర్హెడ్. దుటిపైన ఉన్న చెమటని ఇలా తుడుచుకున్నాడు, దట్ ఈస్ ద మీనింగ్. ప్లీజ్ వైప్ యువర్ ఫీట్ ఆన్ ద డోర్ మ్యాట్. ప్లీజ్ వైప్ యువర్ ఫీట్ ఆన్ ద డోర్ మ్యాట్ పైన నీ కాళ్ళని ఇలా రాసి శుభ్రం చేసుకో అని చెప్తా ఉన్నామండి. షీ వైప్డ్ ద ప్లేట్ విత్ ఎ టిష్యూ. ప్లేట్స్ భోజనం తినడానికి ముందర ఒక టిష్యూ తీసుకుని ఇలా వైప్ చేస్తాం కదా, దాట్ ఈస్ కాల్డ్ ఎస్ వైప్, ఓకేనండి. షీ వైప్డ్ హర్ ప్లేట్ విత్ ఎ టిష్యూ. హీ వైప్డ్ ఆల్ హిస్ మెమరీస్ అండ్ స్టార్టెడ్ ఎ న్యూ లైఫ్. అలా కూడా ఉపయోగిస్తారండి. హీ వైప్డ్ ఆల్ హిస్ పాస్ట్ మెమరీస్. గతంలో అతనికి గుర్తున్న మెమరీస్ అన్ని చెరిపేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేశాడు. హీ వైప్డ్ ఆల్ హిస్ మెమరీస్ అండ్ స్టార్టెడ్ ఎ న్యూ లైఫ్. అలాంటి మీనింగ్ అండి. నెక్స్ట్ అండి, rubbed. After waking up, he rubbed his eyes. ఓకేనండి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత అతని కంటిని ఇలా రుద్దుకున్నాడు, దట్ ఈస్ కాల్డ్ ఎస్. He rubbed the wrong word in the passage. He rubbed the wrong word in the paragraph. ఓకేనా, పారాగ్రాఫ్లో ఎక్కడో తప్పు పడిందండి, దాన్ని ఇలా రబ్ చేసి చెరిపేశాడు. అలా చేయడం, మొత్తం చెరిపేస్తే వైప్ అంటాం. He wiped the entire paragraph. ఓకేనా, మొత్తం చెరిపేసాడు కాబట్టి హీ వైప్డ్ అని చెప్పేసి అంటున్నాను. ఒక్క పదం. He rubbed the wrong word in the sentence. ఆ సెంటెన్స్లో తప్పుగా రాసిన వర్డ్ ఏదైతే ఉందో దాన్ని రబ్ చేసేసాడు. మరి ఇరైజ్ అన్నా కూడా అంతే, చెరిపేయటమే. కాకపోతే ఒక ఒక ఇరైజర్ ఉపయోగించి చెరిపితే, ఒక టూల్ ఉపయోగించి చెరిపితే ఇరైజ్ అంటారు. మామూలుగా చేతితో ఇలా అనేస్తే రబ్ అంటారు. ఓకే. స్క్రాచ్ అంటే గోకడం, గీకడం, బరకడం, రైట్. నెక్స్ట్ చూద్దామండి. ఇందులో నేనేం తీసుకున్నానంటే రక్షించు, కాపాడు ఇలాంటి పదాలన్నీ తీసుకున్నానండి. అన్నీ ఒకటే మీనింగ్, ఏంటి వ్యత్యాసం ఏంటి అనేది చూద్దాం. ఇందులో మొదటిగా సేవ్. ఏంటండి?
ఎస్ఏవి సేవ్. ఎప్పుడైనా ఇంగ్లీష్ పదం చివరిలో విఈ వస్తే ఈ కింది పెదవిని పట్టుకుని చెప్పాలి, కింది పెదవిని పై పంటితో పట్టుకుని చెప్పాలి. ఎలా అండి? ఎల్ఐవిఈ లివ్, జిఐవిఈ గివ్, ఎంఓవిఈ మూవ్, నేటివ్, ఇన్ఫర్మేటివ్, సేవ్ అలా అనమాట అండి. సేవ్ కాదు, సేవ్, గివ్, లవ్ అలా. సేవ్, సేవ్డ్, సేవ్డ్. ఓకేనా? రక్షించు, కాపాడు అని ఒక అర్థం అండి. అలాగే పొదుపు చేయడం, నీళ్లు కావచ్చు, టైం కావచ్చు, ఎనర్జీ కావచ్చు, పొదుపు చేయడాన్ని సేవ్ అంటారు. అలాగే దాచుకోవడాన్ని, నిల్వ చేయడాన్ని కూడా సేవ్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దామండి. ద ఫాదర్ హ్యాస్ సేవ్డ్ lakhs of rupees for his daughter's wedding. The father has saved lakhs of rupees for his daughter's wedding. తన కూతురి పెళ్లి కోసం ఆ తండ్రి కొన్ని లక్షల రూపాయలు దాచాడు, పొదుపు చేశాడు. రైట్? వి షుడ్ సేవ్ వాటర్, వి షుడ్ సేవ్ ఎయిర్, వి షుడ్ సేవ్ ఎనర్జీ. ఇలాగా మనం వాటర్ని సేవ్ చేయాలి, ఎనర్జీని సేవ్ చేయాలి, ఇలా చెప్తా ఉన్నాం. అలాంటి సందర్భంలో పొదుపుగా చేయటాన్ని సేవ్ అని అంటారండి. అలాగే రక్షించు, కాపాడు. ఏంటండి? రక్షించు, సేమ్ అదే పదం, రక్షించు, కాపాడు. ద డాక్టర్ హ్యాస్ సేవ్డ్ సో మెనీ పేషెంట్స్. ద డాక్టర్ హ్యాస్ సేవ్డ్ లాట్స్ ఆఫ్ పేషెంట్స్. ఆ డాక్టర్ గారు చాలామంది పేషెంట్స్ని రక్షించాడు, కాపాడు. రైట్? కాపాడాడు. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేవ్. సేవ్ అంటే ఏంటండి? రక్షించు, కాపాడు. అలానే దాచుకోవడం, నిల్వ చేయడం, అలాగే ఆదా చేయడం, పొదుపు చేయడం. అక్కడ రాయలేదండి, ఆదా చేయడం, పొదుపు చేయడం కూడా. రైట్? నెక్స్ట్ అండి, సేమ్ అదే మీనింగ్ అండి. రెస్క్యూ. ఏంటండి? రెస్క్యూ. రెస్క్యూడ్, రెస్క్యూడ్. రక్షించు, కాపాడు, రక్షించు, కాపాడు. రైట్? ముఖ్యంగా నేచురల్ కలామిటీస్. ఓకేనా? ప్రకృతి వైపరీత్యాలు ఏంటి? సైక్లోన్స్, ఫ్లడ్స్, ఇలాంటి వాటి నుంచి, భూకంపాలు, అలాంటి సందర్భంలో రక్షిస్తే, కాపాడితే రెస్క్యూ అంటారు. అలాగే ఒక ప్రమాదం నుంచి, డేంజర్ జరిగినప్పుడు రెస్క్యూ. రైట్? దే రెస్క్యూడ్ లాట్స్ ఆఫ్ పీపుల్ డ్యూరింగ్ ఫ్లడ్స్. వరదల సమయంలో వాళ్ళు చాలామందిని రక్షించారు, కాపాడారు. ఓకేనా? దే రెస్క్యూడ్ లాట్స్ ఆఫ్ పీపుల్ డ్యూరింగ్ ఫ్లడ్స్. ఫ్లడ్స్ సమయంలో వాళ్ళు చాలామందిని రక్షించారు, కాపాడారు. రెస్క్యూ అంటే ఏంటండి? రక్షించు, కాపాడు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు. రైట్? నెక్స్ట్ అండి, నెక్స్ట్ వర్డ్ గాడ్. ఎలా పలకాలండి? గాడ్, జియుఏఆర్డి, గాడ్. గాడిడ్, గాడిడ్. డిఈడి వస్తే ఎలా చెప్తాము? డిఈడి వస్తే డెడ్ అని కాకుండా డిడ్ అని చదవాలి. ల్యాండ్, ల్యాండిడ్. సౌండ్, సౌండెడ్. బ్రాండ్, బ్రాండెడ్. అలానే గాడ్, గాడిడ్. గాడ్ అంటే కూడా రక్షించు, కాపాడే. ఎలాగ రక్షించడం, ఎలాగ కాపాడడం అంటే అడ్డు నిలబడి, ఓకేనా, అడ్డుగా నిలబడి రక్షణగా ఉండి కాపాడడాన్ని గాడ్ అంటారు. రైట్? ఎలా చెప్పుకుందాము? ద డాగ్ ఈజ్ గార్డింగ్, ద డాగ్ ఈజ్ గార్డింగ్ ఇట్స్ ఓనర్స్ లగేజ్. ఆ కుక్క ఏం చేస్తుందండి? తన ఓనర్ యొక్క లగేజ్ని అక్కడ నిలబడి ఎవరైనా వస్తే అరుస్తుంది, ఆ లగేజ్ ముట్టుకోనివ్వదు. అలా అడ్డుగా ఉండి నిలబడి కాపలా కాయడాన్ని, రక్షించడాన్ని గార్డ్ అంటారండి. రైట్? జనరలీ పోలీస్ పీపుల్ గార్డ్ పొలిటీషియన్స్ని ఎవరు కాపాడుతారండి? ఎవరు రక్షిస్తారు? ఈ పోలీస్ పీపుల్ అడ్డుగా నిలబడి కాపలాగా ఉండి కాపాడతారు. అలా కాపలాగా ఉండి కాపాడడాన్ని గార్డ్ అంటారు. రైట్? ద బర్డ్ ఈజ్ గార్డింగ్ ఇట్స్ ఎగ్స్. చూడండి, ఆ పక్షి తన గుడ్లను కాపాడుకుంటుంది. గుడ్లకి దాని ఎగ్స్ ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వేసేస్తుంది, ఇలాగా పొడిచేస్తుంది. అలా ఆ పక్షి, చూడండి, కోళ్ళు కూడా చేస్తాయి అలాగా. మనము వాటి యొక్క గుడ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు అటాక్ చేస్తాయి మనని. అలాగా అడ్డుగా నిలబడి ఫైట్ చేసి తిరగబడి కాపలా కాయస్తూ రక్షించడాన్ని గార్డ్ అంటారు. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. పట్రోల్. ఇట్స్ నాట్ పెట్రోల్, పట్రోల్. పట్రోల్డ్. ఇదేంటి? ఇది కూడా కాపలా కాయటమే, కాకపోతే గస్తీ తిరుగుతూ కాపలా కాయడం. ఒకే చోట నిలబడి కాదు, మొత్తం ఆ ప్రాంతంలో పహారా తిరుగుతూ పహారా కాయడం అంటారండి. ఓకేనా? పెట్రోలింగ్ వెహికల్స్ అంటారు కదా, రాత్రిపూట ఒక వెహికల్ తిరుగుతూ ఉంటుంది. ఏం చేస్తుంది అది? ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళు ఎందుకున్నారు, ఏంటి ఉన్నారు అని ఆ ఏరియాను మొత్తం కాపలా కాస్తూ రక్షిస్తుంది. అలా కాపలా కాస్తూ రక్షించడాన్ని పట్రోల్డ్ అంటారండి. రైట్? The troops are patrolling the area. The troops, okay, the security guards are patrolling the local area.
రైట్. ఇలాంటి సందర్భంలో పట్రోల్ అంటారండి. నెక్స్ట్ అండి ప్రొటెక్ట్, ప్రొటెక్టెడ్ రక్షించు, కాపాడు. ఐ ప్రొటెక్ట్ మై కంట్రీ, ఆర్మీ పీపుల్ ప్రొటెక్ట్ ఆ కంట్రీ, ఆర్మీ వాళ్ళు మన దేశాన్ని రక్షిస్తారు, కాపాడుతారు, రైట్. అలాగా రక్షించడాన్ని, కాపాడడాన్ని ప్రొటెక్ట్ అని కూడా చెప్పచ్చండి. ఐ ప్రొటెక్ట్ మై కంట్రీ. దే హడిల్డ్ టుగెదర్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ కోల్డ్, చలి నుంచి తమను తాము రక్షించుకునేందుకు గాను చలి వాతావరణం ఏదైతే ఉందో ఆ చలి వాతావరణం నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం హడిల్ అయ్యారంట. హడిల్ అంటే ఏంటి? ఇలాగా ముడుచుకోవడం, కాళ్ళు చేతులు దగ్గరగా పెట్టుకోవడానికి హడిల్ అంటారు. దే హడిల్డ్, ద చిల్డ్రన్ హడిల్డ్ దెమ్సెల్వ్స్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ కోల్డ్ వెదర్, చలి వాతావరణం నుంచి తమను తాము రక్షించుకునేందుకు గాను హడిల్ అయ్యారనమాట, రైట్. నెక్స్ట్ అండి సపోర్ట్, మద్దతు ఇవ్వడం. పవన్ కళ్యాణ్ సపోర్టెడ్ వెల్ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్స్ ఫర్ తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ సపోర్టెడ్ ద తెలుగుదేశం పార్టీ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్స్. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ సపోర్టెడ్ చంద్రబాబు నాయుడు డ్యూరింగ్ లాస్ట్ ఎలక్షన్స్, రైట్. ఇలాంటి సందర్భం. నెక్స్ట్ చూడండి సపోర్ట్, మద్దతు ఇవ్వడం అండి, ఓకేనా. మద్దతు ఇవ్వడం, రక్షించడం. సపోర్ట్ అంటే ఎలా మద్దతు ఇవ్వడం? డబ్బులు ఇచ్చి మద్దతు ఇవ్వడాన్ని, అలాగే ఎదురుగా నిలిచి మద్దతు ఇవ్వడాన్ని, మాటల ద్వారా మద్దతు ఇవ్వడాన్ని, ఎలా అయినా సరే మద్దతు ఇస్తే కనుక, రక్షిస్తే కనుక సపోర్ట్ అంటారు, రైట్. లాట్స్ ఆఫ్ కంపెనీస్ ఆర్ రెడీ టు సపోర్ట్ హిమ్. చాలా కంపెనీస్ అతన్ని సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. her parents supported her throughout her life. తన జీవితాంతం తన తల్లిదండ్రులు తనని సపోర్ట్ చేశారు, మద్దతు ఇచ్చారు, రైట్. ఇలా ఏ రకమైన మద్దతు కావచ్చు, ఆర్థికమైన మద్దతు కావచ్చు, భౌతికమైన మద్దతు కావచ్చు, మోరల్ సపోర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మద్దతు ఇవ్వడాన్ని సపోర్ట్ అంటారు. నెక్స్ట్ చూద్దాం ఇలాంటి పదమే ఎంకరేజ్. ఎలా చదవాలండి? ఎంకరేజ్ కాదు, ఎంకరేజ్. ఎలా చదవాలి? ఎంకరేజ్, ప్రోత్సహించు, మద్దతిచ్చు. ఎందుకు ఇలా చదవాలి? ఎంకరేజ్ అని ఎందుకు చదవాలి? ఇక్కడ ఏజీఈ ఉందండి. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఏజీఈ అనే స్పెల్లింగ్ కానీ, ఈజీ అనే స్పెల్లింగ్ కానీ, ఐజీఈ అనే స్పెల్లింగ్, ఏజీఈ, ఈజీఈ, ఐజీఈ, ఏజీ, రైట్. ఇలాంటి స్పెల్లింగ్ ఏంటండి? ఏజీఈ, ఈజీఈ, ఐజీఈ. ఈ స్పెల్లింగ్ ఎండింగ్లో వస్తే ఎలా చదవాలి? ఇజ్ అని చదవాలి. మెసేజ్, కాలేజ్, లగేజ్, ఎంకరేజ్, ఓకేనా. నాలెడ్జ్, బ్యావరేజ్, ఏజ్, ఫ్రంటేజ్, ఫుటేజ్ కాదు, ఫుటేజ్. అలా చూసుకుంటే ఎంకరేజ్, ఎంకరేజ్డ్ ఏంటండి? ఎంకరేజ్డ్, ప్రోత్సహించు, ఓకేనా. ప్రోత్సహించు. హర్ పేరెంట్స్ ఎంకరేజ్డ్ హర్ ఇన్ హర్ కెరియర్. తన కెరియర్ విషయంలో తన పేరెంట్స్ తనని ప్రోత్సహించారు, మద్దతు ఇచ్చారు. మై ఫ్రెండ్స్ ఆల్వేస్ ఎంకరేజ్ మీ. నా స్నేహితులు ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తారు. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంకరేజ్, రైట్. సేమ్ మీనింగ్ అండి. బ్యాక్డ్, ప్రోత్సహించు, ఓకేనా. హా పేరెంట్స్ బ్యాక్డ్ హర్ ఇన్ హర్ చాయిస్ ఆఫ్ కెరియర్. తన హా పేరెంట్స్ బ్యాక్డ్ హర్ ఇన్ హర్ చాయిస్ ఆఫ్ కెరియర్. తన కెరియర్ విషయంలో, అంటే ఏమి అవ్వాలి, చాయిస్ ఆఫ్ కెరియర్ అంటే ఏమవ్వాలి? పోలీస్ అవ్వాలా, టీచర్ అవ్వాలా అంటే సెలెక్షన్ చేసుకునేదానికి ఏమవ్వాలి అని నిశ్చయించుకునేదానికి తన పేరెంట్స్ ఎప్పుడు తనని ప్రోత్సహించారు అని చెప్తున్నాను. హర్ పేరెంట్స్ బ్యాక్డ్ బిఎస్సికేఈడి, బ్యాక్డ్ హర్ ఇన్ హర్ చాయిస్ ఆఫ్ కెరియర్. నెక్స్ట్ అండి, ఇక్కడ ఇలా చూస్తే కనుక బ్యాక్డ్, ఇక్కడ డి ఉంది చూసారు. డీని ఎలా చదవాలి? కాతో ఎండ్ అయినప్పుడు టాలా చదవాలండి. ఎల్ఓఓకే లుక్, ఎల్ఓఓకేఈడి లుక్డ్, ఎల్ఐకేఈ లైక్, ఎల్ఐకేఈడి లైక్డ్, ఎల్ఏసికే లాక్, ఎల్ఏసికేఈడి లాక్డ్, లైక్డ్, లాక్డ్, ప్యాక్డ్, అలాగే బ్యాక్డ్. నెక్స్ట్ అండి స్పాన్సర్. ఏంటండి? స్పాన్సర్, నాట్ స్పాన్సర్. స్పాన్సర్డ్, ఓకేనా. ఇది కూడా మద్దతు ఇవ్వడమే, కాకపోతే ఫైనాన్షియల్గా మద్దతు ఇవ్వడం. ఆర్థికంగా మద్దతు ఇస్తే
స్పాన్సర్ అంటారండి. లాట్స్ ఆఫ్ కంపెనీస్ ఆర్ రెడీ టు స్పాన్సర్ ద ఇండియన్ క్రికెట్ టీమ్. క్రికెట్ టీమ్కి చాలామంది స్పాన్సర్స్ రెడీగా ఉంటారండి ఎప్పుడు. లాట్స్ ఆఫ్ కంపెనీస్ లాట్స్ ఆఫ్ స్పాన్సర్స్ ఆర్ రెడీ టు స్పాన్సర్ ఫర్ ద ఇండియన్ క్రికెట్ టీమ్. ఇలాగా ఆర్థికపరమైన డబ్బులు ఇచ్చి మద్దతు ఇస్తే దాన్ని స్పాన్సర్ అంటారండి. ఎస్, నెక్స్ట్ వర్డ్ అండి హియా. HEAR, హియా. హర్డ్, హర్డ్. హియా, హర్డ్, హర్డ్. ఎలా చెప్పాలండి? హియా, హర్డ్, హర్డ్. నెక్స్ట్ లిసన్. ఇట్స్ నాట్ లిజన్, ఇట్స్ ఏ లిసన్. సా పలకాలండి, సా, సరిగమప సా. లిసన్, లిసన్ టు, లిసన్డ్ టు, లిసన్డ్ టు. ఓకేనా? రెండు వినటమే. ఏంటి వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏంటి అని అంటే కనుక హియా మామూలుగా వినటం అండి. ఐ కెన్ హియర్ ద సౌండ్ ఆఫ్ ద ఫ్యాన్. ఐ కెన్ హియర్ ద సౌండ్ ఆఫ్ ద ఫ్యాన్. నాకు ఫ్యాన్ యొక్క సౌండ్ వినిపిస్తూ ఉందండి, నేను కావాలని వినట్లే, అది వస్తుంది కాబట్టి నేను వింటున్నా, నా చెవిలో పడుతోంది కాబట్టి నేను వింటున్నా. రైట్. ఐ కెన్ హియర్ ద సౌండ్ ఆఫ్ ఏసీ. ఐ కెన్ హియర్ ద సౌండ్ ఆఫ్ ద ఏసీ. ఐ కెన్ హియర్ సమ్వన్, ద వెండర్ ఈజ్ షౌటింగ్ అవుట్ సైడ్. ఎవరో దారిని పోతే ఏదో అమ్ముతా ఉన్నాడు, అది నా చెవిని పడుతుంది. ఐ కెన్ హియర్ దట్, నేను వినగలుగుతున్నా, నేను వింటున్నా. అలా వింటే కనుక హియా. కావాలని మనకి జాగ్రత్తగా శ్రద్ధగా వింటే కనుక లిసన్. ఓకేనా? అందుచేతనే ఐ లిసన్ టు ద క్లాస్, ఐ లిసన్ టు సాంగ్స్. అలానే ఈ టూ కూడా తప్పకుండా పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి ఈ టూ అంటే కనుక ఏం వింటున్నారో చెప్పాలి అన్నప్పుడు తప్పకుండా టూ పెట్టాలండి. ఐ లిసన్ టు మ్యూజిక్. నేను మ్యూజిక్ వింటాను. ఏం వింటున్నాము? మ్యూజిక్ వింటున్నాం. ఐ లిసన్ టు సాంగ్స్ డైలీ. నేను రోజు పాటలు వింటాను. ఓకేనా? ఇలా ఏం వింటున్నారో చెప్తే కనుక తప్పకుండా టూ పెట్టాలి. అందుచేతనే లిస్నింగ్ మ్యూజిక్ ఈజ్ మై హాబీ అంటే రాంగ్ అయిపోతుంది. లిస్నింగ్ టు మ్యూజిక్, లిస్నింగ్ టు మ్యూజిక్ ఈజ్ మై హాబీ, లిస్నింగ్ టు మ్యూజిక్ ఈజ్ మై హాబీ. పాటలు వినడం అనేది నా హాబీ. అలాంటి సందర్భంలో తప్పకుండా టూ పెట్టాలి. ఏ లిసన్, లిసన్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. అలాంటి సందర్భంలో వినండి వినండి, అలాంటప్పుడు టూ పెట్టాం. ఎందుకంటే ఏం వింటున్నారు అనేది చెప్పట్లేదు. రైట్? అలాగనమాట అండి. రైట్? హియర్, హర్డ్, హర్డ్. లిసన్ టు, లిసన్డ్ టు, లిసన్డ్ టు. ఐ లిసన్ టు సాంగ్స్ డైలీ. నేను రోజు పాటలు వింటా. ఐ లిసన్డ్ టు సాంగ్స్ ఎస్టే. నేను నిన్న పాటలు విన్నాను. అలా సరిపోతుంది. నెక్స్ట్ అండి బ్రీద్ ఇన్. ఎలా పలకాలండి? బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్. బ్రీద్ ఇన్, ఇదంతా ఒకటే పదం అండి, చిన్న ఐఫన్ ఇచ్చి రాసుకోవాలి. బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్. శ్వాస తీసుకోవడం అండి, గాలి లోపలికి తీసుకోవడాన్ని బ్రీద్ ఇన్ అంటాం. నెక్స్ట్ అండి బ్రీద్ అవుట్. ఇక్కడ చూడండి, ఈ పెట్టడం మర్చిపోయాం. బ్రీద్ అవుట్. ఈ లేకపోతే ఎలా చదవాలి సార్ ఇది? ఒకవేళ దీనికి నౌన్ ఫామ్ బిఆర్ ఏంటండి? BREATH. ఇది ఎలా చదవాలి? అది బ్రెత్ అండి, శ్వాస అని అర్థం. ఐ డీప్ బ్రెత్, ఐ టేక్ ఎ డీప్ బ్రెత్. అలాంటి సందర్భంలో బ్రెత్ అనాలి. ఏంటండి? బ్రెత్ అంటే ఏంటి? శ్వాస అని అర్థం. మరి ఇది ఎలా చదవాలి? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఈ ఉంది చూడండి స్పెల్లింగ్. ఇది బ్రీద్, బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్. శ్వాస తీసుకోవడం అండి. ఓకేనా? రైట్. బ్రీద్ అవుట్, బ్రీద్ అవుట్, బ్రీద్ అవుట్. శ్వాస వదలటం, గాలి బయటికి వదలటం, గాలి బయటికి తీసుకోవడం. గాలి లోపలికి తీసుకోవడం, గాలి బయటికి వదలడం. తీసుకుంటే బ్రీద్ ఇన్ అంటాం, వదిలేస్తే బ్రీద్ అవుట్ అంటాం. వి జనరల్లీ బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ వెన్ వీ డూ మెడిటేషన్. రైట్? వెన్ వీ డూ యోగా. ఇలా సమ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు కదా, మెడిటేషన్ కానీ యోగా కానీ చేసేటప్పుడు, అప్పుడు బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అండి ఆల్టర్నేటివ్ వర్డ్ ఇన్హైల్. ఎలా అండి? ఇన్హైల్, ఇన్హైల్డ్, ఇన్హైల్డ్. సేమ్ అండి, బ్రీద్ ఇన్ లాగే. శ్వాస తీసుకోవడాన్ని బ్రీద్ ఇన్ లాగే ఇన్హైల్ అంటాం. రైట్. ఎక్స్హైల్, ఎక్స్హైల్. ఎలా చెప్పాలండి? ఎక్స్హైల్, ఎక్స్హైల్, ఎక్స్హైల్డ్, ఎక్స్హైల్డ్. శ్వాస వదలటం అండి. శ్వాస తీసుకోవడానికి, శ్వాస వదలడానికి ఎన్ని పదాలు ఉన్నాయండి? రెండు ఉన్నాయి. బ్రీద్ ఇన్, బ్రీద్ బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్. శ్వాస తీసుకోవడం. బ్రీద్ అవుట్, బ్రీద్ అవుట్, బ్రీద్ అవుట్. శ్వాస వదిలేయటం. ఇన్హైల్, ఇన్హైల్డ్, ఇన్హైల్డ్. అలాగే ఎక్స్హైల్, ఎక్స్హైల్డ్, ఎక్స్హైల్డ్. నెక్స్ట్ అండి
నెక్స్ట్ సెట్ చూద్దామండి. ఇప్పుడు నవ్వటం గురించి చూద్దామండి. తర్వాత యాడ్ అవ్వటం గురించి చూద్దాం. యాడ్ అవ్వటం, బాధపడడం అలాంటివి చూద్దాం. ఆ నవ్వటంలో ఎన్ని రకాలు నవ్వనేది చూద్దామండి ఇప్పుడు. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనము నెక్స్ట్ సెట్ చూద్దాము. నెక్స్ట్ సెట్ ఏంటంటే నవ్వటం అండి. చిన్నగా నవ్వటం, బిగ్గరగా నవ్వటం, వెకిలిగా నవ్వటం, ఇలాంటి రకరకాల వర్డ్స్ అన్ని ఒకసారి చూద్దాం. అందులో మొదటిగా స్మైల్. ఎలా అండి? స్మైల్, స్మైల్డ్, స్మైల్డ్. అలాగే లాఫ్. ఎలా చెప్పాలండి? లాఫ్, లాఫ్ట్, లాఫ్ట్. ఈ డి ఎలా పలకాలి? ట. ఎలా పలకాలండి? ఇలా పలకాలి. లాఫ్ డూ కాదు, లాఫ్ట్. లాఫ్, లాఫ్ట్, లాఫ్ట్. అలాగే ఏంటండి రూల్ ఏంటి? ఇక్కడ చూడండి, ఈ జీహెచ్ ఎలా ఉందండి? ఎలా ఉంది? ఇలా ఉంది. ఫ్. అలా ఫ్ వచ్చినప్పుడు తర్వాత రాసే డీని ఎలా చదవాలండి? ట. స్నిఫ్, ఎస్ఎన్ఐఎఫ్ఎఫ్. స్నిఫ్, స్నిఫ్ట్, స్నిఫ్ట్. లాఫ్, లాఫ్ట్, లాఫ్ట్. రైట్? ఇక్కడ చూసుకుంటే స్మైల్, స్మైల్డ్, స్మైల్డ్. లాఫ్, లాఫ్ట్, లాఫ్ట్. నవ్వటం అండి. రెండు కూడా నవ్వటమే. అయితే వ్యత్యాసం ఏంటంటే చిన్నగా చిరునవ్వు నవ్వితే స్మైల్ అంటారు. లాఫ్ అంటే బిగ్గరగా నవ్వటం. ఓకేనా? బిగ్గరగా పక్కపక్క నవ్వటం, బిగ్గరగా నవ్వటాన్ని లాఫ్ అంటారు. ఓకేనా? చిరునవ్వు పరిచయపూర్వకంగా నవ్వుతాం కదా, అలాంటి చిన్ని నవ్వుని స్మైల్ అంటారు. ఓకేనా? వెన్ ఐ విష్ మై బాస్ హీ సింప్లీ స్మైల్ ఎట్ మీ. మా బాస్కి విష్ చేసినప్పుడు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పినప్పుడు ఆయన సింపుల్గా నవ్వుతారంతే. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. వెన్ ఐ విష్ మై బాస్ హీ సింప్లీ స్మైల్స్ ఎట్ మీ. అతను సింపుల్గా నా వైపు చూసి నవ్వుతారు చిన్నగా. అలా చిన్నగా నవ్వడాన్ని స్మైల్ అంటారు. మరి లాఫ్ అంటే పెద్దగా హా 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 అలాంటి నవ్వండి. రజనీకాంత్ నవ్వు, అలాంటి పెద్ద నవ్వు ఏమంటారు? లాఫ్ అంటాం. ఓకేనా? వెన్ ఐ షేర్డ్ జోక్ విత్ మై ఫ్రెండ్ హీ లాఫ్డ్ అ లాట్. వెన్ ఐ షేర్డ్ ఏ జోక్ విత్ మై ఫ్రెండ్ హీ లాఫ్డ్ అ లాట్. నేను ఒక జోక్ చెప్పినప్పుడు నా స్నేహితుడు బిగ్గరగా నవ్వాడు. దాట్ ఈస్ ద మీనింగ్ రండి. నెక్స్ట్ చూడండి, గిగిల్. జిగిల్ కాదు, గిగిల్. గిగిల్, గిగిల్ట్, గిగిల్ట్. అలాగే గ్రిన్, గ్రింట్, గ్రింట్. రెండు పదాలు ఒకటేనండి. పళ్ళు ఇకిలించడం. ఓకేనా? పళ్ళు కనిపించేట్టుగా నవ్వటాన్ని గిగిల్ అని కానీ గ్రిన్ అని కానీ అంటామండి. ఓకేనా? పళ్ళు ఇకిలించడము, వెకిలిగా నవ్వటం, ఇలాంటి సందర్భంలో ఈ గిగిల్ అని కానీ గ్రిన్ అని కానీ ఉపయోగిస్తామండి. నెక్స్ట్ చూద్దామండి. బ్రేక్ ఇంటూ లాఫ్టర్, బ్రేక్ ఇంటూ లాఫ్టర్. బ్రౌక్ ఇంటూ లాఫ్టర్, బ్రౌకిన్ ఇంటూ లాఫ్టర్. బ్రేక్ ఇంటూ లాఫ్టర్, బ్రౌక్ ఇంటూ లాఫ్టర్, బ్రౌకిన్ ఇంటూ లాఫ్టర్. ఒక్కసారిగా పక్కున నవ్వడాన్ని ఏమంటామండి? బ్రేక్ ఇంటూ లాఫ్టర్ అంటాం. రైట్? వెన్ we heard the joke, we all broke into laughter. Right? When we heard the joke, we all broke into laughter. మేమంతా జోక్ విన్నప్పుడు మేమంతా పక్కున ఒక్కసారిగా నవ్వాము. ఇలా అంటాం కదా, పక్కున నవ్వారు, గొల్లును నవ్వారు. ఇలాంటి సందర్భంలో ఈ బ్రేక్ ఇంటూ లాఫ్టర్ అని చెప్పేసి ఉపయోగిస్తాం. ఏంటంటే నవ్వడానికి స్మైల్, లాఫ్, గిగిల్, గ్రిన్, ఈ బ్రేక్ ఇంటూ లాఫ్టర్ మొత్తం ఇలా అనమాట అండి. మనం నవ్వటం గురించి చూసామండి. నెక్స్ట్ సెట్ వచ్చేసి యాడ్ అవటం గురించి చూద్దాం. ఇందులో మొదటి పదం వచ్చేసి సిఆవై. ఏంటండి? సిఆవై. క్రై. సిఆవై, క్రై, క్రైడ్, క్రైడ్. క్రైడు కాదండి, క్రై, క్రైడ్, క్రైడ్. యాడ్ అవటం. అలానే వీప్, వెప్ట్, వెప్ట్. రెండు కూడా యాడ్ అవటమే. క్రై అన్న యాడ్ అవటమే, వీప్, వెప్ట్, వెప్ట్ అది కూడా యాడ్ అవటమే. ఏంటి డిఫరెన్స్ అంటే క్రై అంటే మారంతో యాడ్ అవటం, సౌండ్ ఉంటుందండి, గాలు ఉంటుంది, గగ్గోలు పెడతారు, అలా యాడ్ అవడాన్ని క్రై అంటారు. వీప్ అంటే సౌండ్ ఉండకపోవచ్చు, ఉండదు. రైట్? ఎమోషనల్గా బాధపడ్డం, మనసుకి బాధ కలిగినప్పుడు బాధపడ్డాన్ని వీప్, వెప్ట్, వెప్ట్ అంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి క్రై అని చెప్పేసి అంటామండి. రైట్? The small kid is crying for his mother. The small kid is crying for a chocolate. ఓకేనా? ఆ చిన్న పిల్లాడు చాక్లెట్ కోసం ఏడుస్తూ ఉన్నాడు. ఆ చిన్న పిల్లాడు తల్లి కోసం ఏడుస్తూ ఉన్నాడు. ఇలా ఏడవటాన్ని మారం చేయడాన్ని క్రై అంటాం. రెగ్యులర్ వర్డ్ అండి. అయితే వీప్, వెప్ట్, వెప్ట్ అంటే బాధతో, ఓకేనా, మోస్ట్ సాడ్నెస్తో, ఓకేనా, ఎమోషనల్ బాధతో,
ఓకేనా, ఎమోషనల్గా ఇబ్బంది పడుతూ బాధపడ్డాన్ని వెప్ట్ అంటామండి, రైట్. ద మదర్ ఈజ్ స్టిల్ వీపింగ్ ఫర్ హర్ సన్. ద మదర్ ఈజ్ స్టిల్ వీపింగ్ ఫర్ హర్ సన్ హూ లాస్ట్. ఓకేనా, ద మదర్ ఈజ్ స్టిల్ వీపింగ్ ఫర్ హర్ సన్ హూ డైడ్ ఇన్ ఆర్మీ. ఓకేనా, ఇన్ ఏ బ్యాటిల్. ఓకేనా, యుద్ధంలో చనిపోయిన తన కొడుకు కోసం ఇప్పటికీ ఆమె బాధపడతా ఉంది. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెప్ట్, రైట్. నెక్స్ట్ అండి, షెడ్ టీయర్స్. మీరు గమనిస్తే 3 ఫార్మ్స్ కూడా షెడ్డెడ్ లేదండి, షెడ్. ఈ షెడ్ అనేసరికి విడచడం, కార్చడం, రాల్చడం. ఓకేనా, ఇక్కడ టీయర్స్ రాసాం కాబట్టి యాడవటం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ టీయర్స్ బదులుగా వేరే రాస్తే ఎలా వస్తుంది అర్థం, అది కూడా చూద్దాం. షెడ్ స్కిన్ అండి. ఓకేనా, హౌ ఆఫెన్ డస్ ఎ స్నేక్ షెడ్ ఇట్స్ స్కిన్. ఓకేనా, పాము అనేది ఎన్నాళ్ళకి ఒక్కసారి తన స్కిన్ విడిచిపెడుతుంది. ఇలా కుబుసాన్ని విడచడం, ఆకు రాల్చడం. జనరలీ ట్రీస్ షెడ్ లీవ్స్ అట్ ఎండ్ ఆఫ్ ఎవ్రీ సమ్మర్. ప్రతి సమ్మర్ సీజన్ చివరిలో చెట్లు ఆకు రాలుస్తాయి. ఇలా ఆకు రాల్చడం, కుబుసాన్ని విడచడం, ఏదైనా విడచడాన్ని షెడ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాము అంటే షెడ్ టీయర్స్, కన్నీటి పర్యంతం అవడం, కన్నీరు కాచడం. లాంగ్ బ్యాక్ ఆ ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు షెడ్ టీయర్స్ బిఫోర్ ద మీడియా. చాలా రోజుల క్రితము మన ప్రెసెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు కంటతడి పెట్టారు. ఓకేనా, చంద్రబాబు నాయుడు షెడ్ టీయర్స్ బిఫోర్ ద మీడియా లాంగ్ బ్యాక్. అలాంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చండి. షెడ్ టీయర్స్ అంటే కన్నీరు కార్చు, కన్నీటి పర్యంతమగు, రైట్. నెక్స్ట్ అండి, స్క్రీమ్. ఏంటండి, స్క్రీమ్డ్. ఇది కూడా ఏడవటమే, అంటే బాధపడటం. ముఖ్యంగా గట్టిగా అరిచి ఏడవటం. కోపంతో కావచ్చు, భయంతో కావచ్చు, కళ్ళను నీళ్లుంటాయి, అలానే ఎమోషనల్గా కూడా ఉంటారు. ఒకేసారి అరిచి ఏడవటం, ఏదైనా చేయి తెగినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా హర్ట్ అయినప్పుడు కానీ ఒక్కసారిగా కోపంతో భయంతో ఏడవటాన్ని స్క్రీమ్ అంటారు. ఎలాగా, సమ్వన్ ఈజ్ స్క్రీమింగ్ ఫర్ హెల్ప్, రక్షించండి, కాపాడండి. భయంతో ఏడవటం అలాగే అరవటం రెండు కలిపి ఉంటుంది, రైట్. హీ కవర్డ్ హర్ మౌత్ టు స్టాప్ హర్ ఫ్రమ్ స్క్రీమింగ్. అలా అరుస్తూ ఏడవటాన్ని కవర్ చేయడం కోసం అతను తన నోటిని నొక్కేశాడు, మూసేశాడు. ఇలా స్క్రీమ్ అంటే గట్టిగా అరిచి ఏడవటం, బాధతో, భయంతో, రైట్. నెక్స్ట్ అండి, డిప్లోడ్. ఏంటండి, డిప్లోడ్. ఆర్ సైలెంట్ అండి. డిప్లోడ్. ఇది తీవ్రంగా, అక్కడ రాయలేదు, చెప్తా ఉన్నాను. ఏదైనా విషయాన్ని ఖండించడం, తీవ్రంగా ఖండించడం, మొదటి మీనింగ్ ముఖ్యంగా. ఓకేనా, ఎవ్రీ పొలిటీషియన్ డిప్లోర్డ్ ద హ్యూమన్ ఇన్సిడెంట్. అమానవీయమైన, ఓకేనండి, ఆ సంఘటన అందరూ కూడా ఖండించారు. ఎవ్రీ పొలిటీషియన్ డిప్లోర్డ్ దాట్ ఇన్సిడెంట్. I personally deplore his misbehavior in the presence of everyone. అందరి ముందు అతను చేసిన మిస్బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని నేను పర్సనల్గా ఖండిస్తూ ఉన్నాను. I personally deplore his misbehavior in presence of everyone. ఇలా చెప్పుకోవచ్చు. అలానే డిప్లోర్ అంటే తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేయడం. ఇక్కడ తప్పు రాశారండి, తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేయడం అన్నా సరే డిప్లో. బాధను, విచారాన్ని వ్యక్తం చేయడాన్ని డిప్లో అంటారు. లాట్స్ ఆఫ్ పీపుల్ డిప్లోర్డ్ ఆఫ్టర్ ద హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ డైడ్ ఇన్ దట్ ఇన్సిడెంట్. ఆ సంఘటనలో చాలామంది మనుషులు చనిపోయిన తర్వాత చాలామంది తీవ్రమైన దుఃఖాన్ని, బాధను వ్యక్తం చేశారు. దాట్ ఈస్ ద మీనింగ్ డిప్లో. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, లమెంట్. ఇట్స్ నాట్ లామెంట్, ఇట్స్ ఎ లమెంట్. లమెంటెడ్. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, టీఈడి వచ్చిందండి. ఎప్పుడైనా స్పెల్లింగ్లో టీఈడి కనిపిస్తే ఎండింగ్లో ఎలా చదవాలి, టెడ్ అని కాకుండా టిడ్. వాంటెడ్, హంటెడ్,
నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్. అలానే లమెంట్, లమెంటెడ్, లమెంటెడ్. ఓకేనా. బాధను వ్యక్తపరచడం, బాధను దుఃఖాన్ని వ్యక్తపరచడాన్ని లమెంట్ అంటారు. లమెంట్ అంటే ఏంటంటే బాధను వ్యక్తపరచడం, దుఃఖాన్ని వ్యక్తపరచడం. షీ లమెంటెడ్ ద లాస్ ఆఫ్ హర్ ఫోన్, షీ లమెంటెడ్ ద లాస్ ఆఫ్ హర్ సన్. ఏదైనా నష్టం జరిగినప్పుడు ఆ నష్టానికి సంబంధించిన తమ దుఃఖాన్ని, బాధని వ్యక్తం చేయడాన్ని లమెంట్ అంటారండి. ఏదైనా నష్టం జరిగినప్పుడు ఆ నష్టానికి సంబంధించి బాధని, దుఃఖాన్ని వ్యక్తం చేయడాన్ని, వెలిబుచ్చడాన్ని లమెంట్ అంటారండి. People clearly lamented when the great leader died in a chopper accident. People clearly lamented when the great leader died in the chopper accident. ఆ విమాన ప్రమాదంలో ఆ నాయకుడు చనిపోయినప్పుడు ప్రజలు క్లియర్గా తమ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ అండి, సోబ్. సోబ్డ్. సోబ్డ్ అవుట్. సోబ్ అంటే ఎక్కి యాడ్ అవటం అండి. బ్రీదింగ్ వచ్చేస్తుంది ఏడ్చేటప్పుడు. ఓకేనా. గుక్క పెట్టి యాడ్డాన్ని సోబ్ అంటారు. ద కిడ్ ఈజ్ సోబింగ్. ఓకేనా, గుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఓకేనా. ద చైల్డ్ ఈజ్ సోబింగ్, రైట్. మరి సోబ్ అవుట్ అంటే ఏడుస్తూ ఎక్కి ఏడుస్తూ తన బాధలు చెప్పుకోవడాన్ని, జరిగిన నష్టాన్ని చెప్పుకోవడాన్ని సోబ్ అవుట్ అంటారండి. అలానే పెద్దవాళ్ళకి కూడా వాడతారు ఈ మాట. ఓకేనా. ద మినిస్టర్ వెంట్ టు ఢిల్లీ టు సోబ్ అవుట్ హిస్ హర్డిల్స్ ఆర్ ట్రబుల్స్, ఇష్యూస్ ఇన్ ద గవర్నమెంట్, ఇన్ ద స్టేట్. The minister went to Delhi to sob out his problems in the state. మన రాష్ట్రంలో తనకున్న సమస్యలను చెప్పుకోవడం కోసం, చెప్పుకోవడం కోసం ఢిల్లీ వెళ్ళాడని చెప్తున్నాను. ద మినిస్టర్ వెంట్ టు ఢిల్లీ టు సోబ్ అవుట్ హిస్ ట్రబుల్స్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో తనకున్న సమస్యలన్నీ చెప్పుకోవడం కోసం ఢిల్లీ వెళ్ళాడు అని చెప్తున్నాను. అలాంటి సందర్భంలో కూడా వాడతారండి సోబ్ అవుట్ అంటే. మోన్. ఎలాగా? మోన్ట్. మౌర్న్ అని చదువుతారు, అలా అంటూ ఉంటారు. అలా కాదండి, మోన్ట్. అలాగే గ్రీవ్డ్. ముఖ్యంగా దీని అర్థం ఏమిటి అంటే కనుక ఏడవటమే, బాధపడటమే. ముఖ్యంగా ఎవరైనా చనిపోయినప్పుడు ఏడిస్తే మోన్ అని కానీ గ్రీవ్ అని కానీ అంటారండి. ఏంటండి, ఎవరైనా చనిపోయినప్పుడు ఏడ్చేదానికి మోన్, గ్రీవ్ అంటారు. మరి రెండు పదాలు ఎందుకు? మోన్ అంటే శవం దగ్గర కూర్చుని, లేకపోతే పటం దగ్గర, పిక్ దగ్గర కూర్చుని పైకి వినిపించేటట్టుగా ఏడిస్తే మోన్ అంటారండి. గ్రీవ్ అంటే ఇది కూడా అలాంటిదే, కాకపోతే తీవ్రమైన బాధ బయటకు చెప్పుకోలేకుండా ఆ మరణం గురించి ఏడవటాన్ని గ్రీవ్ అంటారండి, రైట్. వెన్ అన్ యాక్సిడెంట్ హ్యాపెండ్, a few people died there, the family members of dead people reached the spot, mourned clearly on the road. ప్రమాదం జరిగినప్పుడు ఎవరో చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చేసి ఆ డెడ్ బాడీస్ దగ్గర కూర్చుని ఏడ్చారు. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ డెడ్ పీపుల్ మోన్డ్ ఆన్ ద రోడ్ ఇట్ సెల్ఫ్. రోడ్డు మీదే గోలు పెట్టి ఏడ్చాడు, రైట్. గ్రీవ్డ్ ద ఫ్యామిలీ మెంబర్స్ so many days, still the family members are grieving for the loss of their family members, right. వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోవడం అనే దాని గురించి ఇప్పటికీ బాధపడతా ఉన్నారు. ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ స్టిల్ గ్రీవింగ్ ఫర్ ద లాస్. ఇలాంటి సందర్భం. నెక్స్ట్ అండి, మరొక 3 పదాలు కలిపేస్తాను ఇక్కడ. ఏంటి అంటే మౌన్. ఇదేంటండి, ఇది మౌన్ కాదు, మౌన్. ఎలా చదవాలి? MOUN, మౌన్. అదేంటి? మోన్. ఓకేనా. మౌంట్. అలాగే గ్రౌండ్. ఇంకొక పదం ఉంది, గ్రంబుల్. ఎలాగా? గ్రంబుల్, GRUMMBLE, గ్రంబుల్. ఓకేనా. గ్రంబుల్, మౌన్, గ్రౌండ్. ఈ మౌన్, గ్రౌండ్ అంటే నసుక్కోవడం, విసుక్కోవడం ఒక మీనింగ్ అండి. రెండో మీనింగ్ అంటే మూలగడం అండి. ఏంటి మూలగడం అంటే? జ్వరంతో, ఓకేనా, గాయాలతో మంచంలో పడుకుని మూలుగుతూ ఉంటారు కదా, సౌండింగ్ చేస్తూ ఉంటారు కదా, దాట్ ఈస్ కాల్డ్ ఎస్ మౌన్. ఓకేనా. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ మౌనింగ్ ఇన్ ద బెడ్ డ్యూ టు ఇల్నెస్. ఓకేనా. అనారోగ్య కారణంగా ఆ
పెద్ద ఆయన ఆ ముసలాయన మంచంలో పడుకుని మూలుగుతా ఉన్నాడు. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ మౌనింగ్ ఇన్ ద బెడ్ డ్యూ టు ఇల్నెస్. అదే మౌన్ మళ్ళీ సెక్సువల్ ప్లెజర్తో చేసే సౌండింగ్స్ని కూడా మౌన్ అనే అంటారు. నెక్స్ట్ అండి గ్రౌండ్ సేమ్ మీనింగ్ అండి. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ గ్రౌండింగ్ ఇన్ ద బెడ్ డ్యూ టు ఇల్నెస్ అలా కూడా చెప్పుకోవచ్చు. అయితే గ్రంబుల్, ఓకేనా, గ్రంబుల్ అంటే ఏంటి అర్థం? నసుక్కోవడం, విసుక్కోవడం, ఓకేనా, నసుక్కుని సౌండ్ చేస్తారండి, ఓకేనా, మాటల ద్వారా కాకుండా శబ్దాల ద్వారా విసుక్కుంటారు, ఏదైనా చెప్తుంటే విసుక్కుంటూ ఉంటారు, ఓకేనా. హీ ఈస్ గ్రంబ్లింగ్ రిగార్డింగ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటర్నెట్ పోయిందండి, సడన్గా విసుక్కుంటూ ఉంటారు, వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు, అలా దాట్ ఈజ్ కాల్డ్ ఎస్ గ్రంబుల్. ఏం చెప్పుకున్నామండి? మౌన్, గ్రంబుల్. మనం ఈ వీడియోలో ఏం చెప్పుకున్నాం ఇంతవరకు అంటే కనుక వినడం గురించి, అలాగే రక్షించడం, కాపాడడం గురించి నేర్చుకున్నామండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నేను ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నానండి, ఆన్లైన్ కోర్స్ ఇది. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు ఇది ఒక మధ్యాహ్నం బ్యాచ్, 100 రోజుల పాటు కొనసాగుతుంది. ఇలాంటి వర్బ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సెంటెన్స్లు రాయిపిస్తూ, ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ కావచ్చు, న్యూస్ పేపర్ రీడింగ్ కావచ్చు, స్టోరీ నరేషన్ కావచ్చు, ఇలా అన్ని రకాలుగా చెప్పే బ్యాచ్ అండి. అన్ని కాన్సెప్ట్స్ చెప్పబడతాయి, గ్రామాటికల్ ఆస్పెక్ట్స్, ప్రొనౌన్సియేషన్ రూల్స్ అన్నీ కూడా చెప్పబడతాయి. 100 రోజుల పాటు జరిగే బ్యాచ్ అండి. వివరాల కోసం మీరు నాకు ఫోన్ చేయొచ్చు. If you are interested, you can call me, you can contact me on my number. Thank you so much for watching my video here.